బ్యాంకులు మరియు వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు వీటి యొక్క విధులు తెలుసుకున్న తర్వాత మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఇవి బ్యాంకులు కాదు కానీ బ్యాంకుల్లాగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు అనేటువంటి వాటిని స్వీకరించవు, కానీ ప్రజలకు కావాల్సినటువంటి రుణ సదుపాయాలు అనేటువంటి వాటిని కల్పిస్తూ ఉంటాయి. వీటినే మనం ఉదాహరణకి గృహ రుణాలను మంజూరు చేసేటువంటి సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటాం. హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు గృహాలు నిర్మించుకోవటం కోసం రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తారు, రుణాలను మంజూరు చేస్తారు అన్నమాట. అలాగా ఇవి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించకపోయినా బ్యాంకేతర అంటే రుణాలు మంజూరు చేసేటువంటి సామర్థ్యం వీటికి ఉంది కాబట్టి వాటిని మనం ఏమన్నామంటే బ్యాంకేతర విత్త సంస్థలు. ఇవి కూడా ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. బ్యాంకేతర విత్త సంస్థలు కూడా అంటే దేశంలో ప్రజలకు కావలసినటువంటి రుణ సదుపాయాలను కల్పించడం కోసం ఇవి చాలా ఉపయోగపడతా ఉంటాయి, బ్యాంకేతర విత్త సంస్థలు. ఇందులో మనం బ్యాంకేతర విత్త సంస్థలు అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క విభజన ఏ విధంగా జరిగింది, వర్గీకరణ, వాటి యొక్క విధులు ఏంటి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. బ్యాంకేతర విత్త సంస్థల యొక్క లక్షణాలు, విధులు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఒకసారి పీపీటీ రెడీ ఉందమ్మా, దాన్ని ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి అమ్మా. పీపీటీ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా? ఒక్క నిమిషం అది షేర్ చేస్తాను. చూడండి, క్లియర్గా కనిపిస్తుందమ్మా? రాజ్యలక్ష్మి క్లియర్గా కనిపిస్తుందా? క్లియర్గా ఉందా? చదువది. బ్యాంకేతర విత్త సంస్థ లేక కంపెనీ అంటే ఏమిటి? వెరీ గుడ్. బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండానే బ్యాంకింగ్ సేవలు అందించే సంస్థలు లేక కంపెనీలను బ్యాంకేతర విత్త సంస్థలు అంటారు. అంటే బ్యాంకింగ్ అన్న లైసెన్స్ ఉండదు దీనికి, కానీ ప్రజలకు సేవలు అందిస్తుంది, బ్యాంకింగ్ సేవలు. అది 1956 కంపెనీల చట్టం ప్రకారం నమోదు చేయబడి అప్పులు మరియు రుణాలు మంజూరు చేయటం, వాటాలను సేకరించడం, స్టాకులు, బాండ్లు, అద్దె కొనుగోలు, బీమా వ్యాపారం అంటే ఇన్సూరెన్స్ కూడా చేస్తాయి. ఎల్ఐసిని కూడా మనం బ్యాంకేతర విత్త సంస్థ అంటాం, ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేటువంటి వాటిని. చీట్ల వ్యాపారం లాంటి వ్యాపారాలలో నిమగ్నమైనటువంటి సంస్థలను మనం బ్యాంకేతర విత్త సంస్థలు అని పేర్కొంటాం. అయితే వ్యవసాయము, పారిశ్రామిక కార్యకలాపాలు, వస్తువుల అమ్మకం మరియు కొనుగోలు, స్థిరాస్తుల నిర్మాణం మొదలైనటువంటి వాటికి ఈ సంస్థలు కలిగి ఉండవు. ప్రిన్సిపల్ బిజినెస్ వ్యవసాయానికి సంబంధించి కానీ పారిశ్రామిక ఇవి
కొనుగోలు, స్థిరాస్తుల నిర్మాణం అలాంటి వాటికి ఇవి ఉండవు అనమాట. ఈ బ్యాంకులకి, బ్యాంకేతర విత్త సంస్థలకి మధ్య గల తేడా ఏంటో చూడండి ఒకసారి. బ్యాంకులకు మరియు బ్యాంకేతర విత్త సంస్థలకు మధ్య గల డిఫరెన్స్. ఫస్ట్ వన్, బ్యాంకుకు సంబంధించింది ఇది. బ్యాంక్ అనేది ప్రభుత్వంచే గుర్తింపు పొంది ప్రజలకు విత్తపరమైనటువంటి సేవలు అందించేటువంటి మధ్యవర్తి సంస్థ. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? బ్యాంకేతర విత్త సంస్థలు లైసెన్స్ లేకుండా ప్రజలకు విత్తపరమైనటువంటి సేవలు అందిస్తాయి. బ్యాంకుగా లైసెన్స్ ఉండదు వీటికి, కానీ ప్రజలకు కావలసినటువంటి రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తుంది. రెండో పాయింట్ డిఫరెన్స్ చూసుకుందాం. బ్యాంకులకు, బ్యాంకేతర విత్త సంస్థలకు ఉన్నటువంటి డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలమ్మా. ఇది ప్రజల నుంచి కానీ, సంస్థల నుంచి కానీ వివిధ రూపాలలో డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ఏంటి? బ్యాంకులు. మనం డబ్బులు దాచుకోవాలంటే బ్యాంకుల్లో దాచుకుంటామా లేదా? అదే ప్రజల నుంచి కానీ, సంస్థల నుంచి కానీ డబ్బులు దాచుకునేటువంటి సదుపాయానికి ఈ బ్యాంకేతర విత్త సంస్థలకు లేదు. డిపాజిట్లని స్వీకరించవు. శంకర్, అర్థమవుతుందా? కనిపిస్తుందమ్మా చిన్ని? కనబడుతుంది సార్. ఈ డిపాజిట్లు ఏమో బ్యాంకులు స్వీకరిస్తాయి, బ్యాంకేతర సంస్థలు ఏమో డిపాజిట్లని స్వీకరించవు. డబ్బులు దాచుకునేటువంటి సదుపాయం లేదు ఇక్కడ బ్యాంకేతర సంస్థల్లో. మూడో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది చెల్లింపుల విధానాన్ని చెక్కు పద్ధతి ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. మనం డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే చెక్కు రాసిస్తే మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది? బ్యాంకుల్లో. బ్యాంకులేతర విత్త సంస్థలో ఏంటి? చెక్కు పద్ధతి అనేటువంటి దాన్ని, చెల్లింపు విధానాన్ని అంగీకరించదు ఇది బ్యాంకేతర విత్త సంస్థలు. ఇది డీడీలు ఇవ్వగలుగుతుంది, డిమాండ్ డ్రాఫ్ట్ ఇస్తుంది బ్యాంకులు. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేసేటువంటి శక్తి లేదు దీనికి, బ్యాంకేతర విత్త సంస్థలకి. అలాగే ఐదోది, డిపాజిట్లు చేయబడిన నగదు డిఐసి, జీసీ ద్వారా గ్యారంటీ ఇవ్వబడుతుంది దీనికి. మనం డబ్బులు దాచుకున్నాం అనుకో డిపాజిట్లు, ఆ డిపాజిట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది ఉంటుంది మనకి. తప్పనిసరిగా మనం దాచుకున్నటువంటి డబ్బులు మనకి ఇస్తుంది, దానిపైన వడ్డీని కూడా చెల్లిస్తుంది అనమాట. ఇందులో అసలు డిపాజిట్లే వేసుకునే ఉండదు, అవకాశమే లేదు ఇందులో డబ్బులు దాచుకోవడానికి కదా. ఇవి బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1956 చట్టం ప్రకారం ఏర్పడి ఇవి. ఈ చట్టం ప్రకారం ఇవి ఏమైందంటే 1956 చట్టం ప్రకారం, కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడి, ఇవేమో బ్యాంకు చట్టం ప్రకారం ఏర్పడితే ఇవేమో కంపెనీల చట్టం 1956 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పడి ఏమన్నా. ఈ రుణాలు మంజూరు చేయడంలో, బ్యాంకులు అప్పులు ఇవ్వడంలో వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఎన్నుకుంటాయి ఇవి. ఈ రుణాలు మంజూరు చేయడంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు కాకుండా చిల్లర వ్యాపారస్తులు కూడా ఎన్నుకుంటాయి. చిన్న చిన్న అలాంటి వాళ్ళు కూడా రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. కస్టమర్ల నగదు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఇవి మనకి బ్యాంకులు, మనకి ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు మొదలగు ఇస్తే మంజూరు చేస్తాయి. ఇవి బ్యాంకేతర విత్త సంస్థలు ఎలాంటి కార్డులు కూడా మంజూరు చేయు డబ్బులు డ్రా చేసుకోవడానికి. అంటే మనకి ఏటీఎంలు అలాంటివి ఇవేమీ స్థాపించవు, మిషన్లు ఏమేమి ఉండవు, ఈ కార్నర్ అలాంటివి ఏమి ఉండవు, డీడీలు అలాంటి సేవలు అనేటువంటివి విత్త సంస్థలు ఏమీ అందించవు అనమాట. సాధారణంగా ఇవి చెల్లించే వడ్డీ రేటు బ్యాంకేతర విత్త సంస్థల వడ్డీ కన్నా తక్కువగా ఉంటాయి. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేటువంటివి వడ్డీ అనేటువంటిది ఎక్కువ రేటు వసూలు చేస్తాయి ఇక్కడ, అధిక వడ్డీ రేట్లు. అప్పు తీసుకున్నందుకు, ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర అప్పు తీసుకున్నట్లయితే బ్యాంకుల దగ్గర తీసుకునేటువంటి వడ్డీ రేటు కన్నా అందులో చెల్లించేటువంటి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందన్నమాట. చెల్లింపులు మరియు పరిష్కారాలు ఒక మెకానిజాన్ని కలిగి ఉంటుంది, యంత్రాంగాన్ని. అంటే డబ్బులు చెల్లించాలన్న అలాంటి వాటికి చెల్లింపులు మరియు పరిష్కార యంత్రాంగాన్ని కలిగి ఉండవు ఇవి. ఉదాహరణకు బిల్లులను డిస్కౌంట్ చేయడం, చెక్కులు క్లియరెన్స్ అవి వాణిజ్య బ్యాంకులకు ఉంటాయి, కానీ వీటికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఉండవు. సిఆర్ఆర్ని నిర్వహించక తప్పదు ఇది, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లలో కేంద్ర బ్యాంకు దగ్గర కొంత శాతాన్ని డిపాజిట్ రూపంలో ఉంచాలనేటువంటి సిఆర్ఆర్ తెలియజేస్తుంది. ఇది దీనికి వాణిజ్య బ్యాంకులకు ఉంటుంది, కానీ బ్యాంకేతర విత్త సంస్థలకు ఇదేమీ ఉండదు అనమాట. మరి బ్యాంకేతర విత్త సంస్థలు మనం ఏ విధంగా వర్గీకరించవచ్చు చూడండి. సాయి, కిరణ్, బ్యాంకేతర విత్త సంస్థల వర్గీకరణ ఎలా ఉందో చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాంకేతర విత్త సంస్థలను చూడండి. చూసామండి.
డిపాజిట్లు స్వీకరించమని చెప్పాము. ఇవి నిర్వహించే వ్యాపార లక్షణాలను బట్టి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. అవి చేసే వ్యాపారాలను బట్టి ఎన్ని రకాలు ఉన్నాయి సాయి అమ్మా? 7 రకాలు 7 ఉన్నాయి. అసెట్ ఫైనాన్స్ కంపెనీలు. రెండోది పెట్టుబడి సంస్థలు, అంటే పెట్టుబడి అందిస్తూ ఉంటాయి. పెట్టుబడి అంటే వేటికి పెట్టుబడి ఇవ్వచ్చు, అటు పరిశ్రమలకే కావచ్చు, అలాగే వ్యవసాయానికి ఇచ్చేటువంటి సంస్థలు అయి ఉండొచ్చు, ఇలాంటి పరపతిని అందించే సంస్థలు. అంటే ఇది కూడా క్రెడిట్ ఇస్తాయి అనమాట, ఫైనాన్స్ పెట్టుబడులు అందిస్తాయి ఇవి కూడా. అలాగే అవస్థాపన సౌకర్యాలకు పరపతినిచ్చే సంస్థలు. అవస్థాపన సౌకర్యాలు అంటే మనకి ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు కావచ్చు, బ్యాంకింగ్ సౌకర్యాలు కావచ్చు, ఇలా సేవలు అందించేటువంటి సౌకర్యాలు, రోడ్లు వేసేవి, తర్వాత ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి, అలాంటి వాటికి ఇచ్చేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. అలాగే చిట్ ఫండ్ కంపెనీలు, మనం చాలా చాలా రకాలైనటువంటి చిట్ ఫండ్ కంపెనీలు చూస్తూ ఉంటాం. శ్రీరామ్ చిట్స్ అని, కపిల్ చిట్స్ అని, రకరకాల పేర్లతో కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాంకేతర సంస్థలు. అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు. అలాగే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, సూక్ష్మ పరపతి సంస్థలు అంటాం, ఇన్స్టిట్యూట్స్. వీటిని కూడా మనం బ్యాంకేతర సంస్థలుగానే పేర్కొంటాం. ఏమున్నాయి మళ్ళీ ఒకసారి చెప్పండి. అసెట్ ఫైనాన్స్ కంపెనీలు, అసెట్ ఫైనాన్స్ కంపెనీ, పెట్టుబడి సంస్థలు, పరపతి సంస్థలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించే సంస్థలు, పరపతి, అలాగే చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, సూక్ష్మ పరపతి సంస్థలు. ఇవి మనం వర్గీకరణగా చెప్తాం. తర్వాత మనకి అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అంటే ఏంటి చూడండి ఒకసారి చదువుదాం. భౌతిక పారిశ్రామిక వస్తువులకు ఆర్థిక కార్యకలాపాల వృద్ధి కోసం అద్దెలను ఇస్తూ తమ ప్రిన్సిపల్ వ్యాపారాన్ని కొనసాగించే కంపెనీలను అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అంటాం. అంటే ఏంటంటే ఈ ఉదాహరణకి వాహనాలు, ట్రాక్టర్లు, యంత్ర సాధనాలు, జనరేటర్ సెట్లు, భూమి తవ్వకం మరియు భౌతిక నిర్వహణ పరికరాలు, మరియు సాధారణ ప్రయోజన పారిశ్రామిక యంత్రాలు, ఏఎఫ్సిస్ అంటాం. అసెట్ ఫైనాన్స్ కంపెనీ ఇవి కూడా నా బ్యాంకేతర సంస్థలే. ఏంటి ఇవి? ఏం చేస్తాయి ఇవి? ఎవరికి అప్పులు ఇస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నట్టు అన్నిటి కోసం కూడా అప్పులు అనేటివి. పారిశ్రామిక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వృద్ధి కోసం, అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, వాహనాలు, తర్వాత జనరేటర్లు, భూమి తవ్వకం, భౌతిక నిర్వహణ పరికరాలు, ఇలాంటి వాటి అన్నిటి కోసం ఇవి అప్పులు ఇస్తుంది అనమాట. రెండోది పెట్టుబడి కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. ఈ ప్రధానంగా సెక్యూరిటీలు కొనుగోలు చేసేటువంటి ఒక ఆర్థిక సంస్థ. ఉదాహరణకు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే పెట్టుబడులు, సెక్యూరిటీలు కొనటం అమ్మటం చేస్తాయి అన్నమాట. ఇవి అంటే షేర్ మార్కెట్లో సెక్యూరిటీలను అమ్మటం కొనటం చేసేటువంటి కంపెనీలను మనం పెట్టుబడి కంపెనీలు అని చెప్తాం. అలాగే లోన్ కంపెనీస్ చూడండి, ఎవరికైనా ఏవైనా అవసరాలు, రుణాలు కావాలంటే రుణాలు మంజూరు చేస్తాం, లోన్ ఇస్తుంది అనమాట ఈ కంపెనీలు. ఉదాహరణకు మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారు? మహీంద్రా వాళ్ళు, తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే రుణాలు అనేటువంటి వాళ్ళు మంజూరు చేస్తారు, అప్పులు ఇస్తాయి, లోన్ ఫెసిలిటీస్ ఈ కంపెనీలు. అలాగే అవస్థాపన సౌకర్యాలు కంపెనీలు చేసేటువంటివి, తాము చేసే వ్యాపారంలో 75% మించి అప్పులు అనేటువంటి వాటివి ఈ సౌకర్యాల కోసం ఇస్తాయి అన్నమాట. అంటే ఎక్కువగా అవస్థాపన సౌకర్యాల కోసం ఇస్తాయి. ఉదాహరణకి IIFCL, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ అంటాం, IIFCL. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు, చెప్పుకున్నట్లుగా మనం రోడ్లు వేయడానికి కానీ, ఈ ప్రాజెక్టులు నిర్మించుకోవటానికి కానీ, విద్యుత్ శక్తి కల్పించడానికి కానీ, రవాణా సౌకర్యాలు కల్పించడానికి కానీ, ఇవి 70% అబోవ్ ఇలాంటి వాటికి రుణాలు మంజూరు చేస్తాయి అన్నమాట ఈ కంపెనీలు. వీటినే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీస్ అంటాం. అలాగే చిట్ ఫండ్ కంపెనీలు, ఒకనొక పొదుపు పథకం. అంటే ఇవి చిట్ ఫండ్ కంపెనీలు ఏం చేస్తాయి అంటే
అనేక మంది దగ్గర నెల నెల లేకపోతే సంవత్సరం సంవత్సరం లేకపోతే వారం వారం కూడా కొన్ని చిట్టీలు వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాటిని మళ్ళీ వాడికి తిరిగి బదులుగా వాటికి ఇచ్చేస్తుంది అనమాట. ఇలాంటి వాటిని మనం చిట్ ఫండ్ కంపెనీలు అంటే ఉదాహరణకి శ్రీరామ్ చిట్ అని, మార్గదర్శి చిట్ అని, ఇలా కపిల్ చిట్స్ అని ఇలాంటి వాటిని మనం చిట్ ఫండ్ కంపెనీలు అంటాం. మ్యూచువల్ ఫండ్ అంటాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు కనుక మనం దాచుకుంటే సిప్ అనేటువంటి విధానం ద్వారా మనకి చాలా ఆదాయం అనేటువంటిది ఎక్కువ వస్తుంది. ఇందులో మన బ్యాంకులో దాచుకున్నటువంటి దానికన్నా వడ్డీ రేట్ అనేటువంటిది మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ వస్తుంది. ఉదాహరణకి చూడండి, మనకి ప్రజలు మరియు చిన్న చిన్న వ్యాపారస్తులు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ లో మనకి షేర్లు కొంటాం. పెట్టుబడి పెట్టడానికి ఇష్టం ఉండదు షేర్ మార్కెట్లో పెట్టుబడి కొట్టడానికి. అమ్మో షేర్ మార్కెట్లో కొడితే నష్టం వస్తుందేమో అనేటువంటి భయం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇందులో మన మ్యూచువల్ ఫండ్స్ లో మనం డబ్బులు దాచుకున్నట్లయితే తద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ లో మనం డబ్బులు దాచుకుంటే ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లో లేక షేర్ మార్కెట్లో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు నష్టపోయినా కూడా మనకు వచ్చేటువంటి రాబడి మాత్రం వీళ్ళు కంపల్సరీగా మనకి చెల్లించాల్సిందే, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అటువంటి వాళ్ళు. అంటే అది ఏది లాభం మనకి, మనం పెట్టుబడి పెట్టాలి డబ్బులు దాచుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలా, లేకపోతే షేర్ మార్కెట్లో డబ్బులు దాచుకోవాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు దాచుకోవాలా, ఎందులో డబ్బులు దాచుకుంటే మనకి ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి దాని పరిస్థితులకు అనుగుణంగా మనం ఆలోచించుకుంటా ఉంటాం. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి బ్లూ చిప్ ఉన్నటువంటి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా అనేటువంటి మ్యూచువల్ కంపెనీస్, చాలా వందలాది సంస్థలు ఈ మ్యూచువల్ కంపెనీలని నిర్వహిస్తూ ఉన్నాయి. అలాగే బ్యాంకేతర విత్త సంస్థలు మరియు ఇదొకటి మ్యూచువల్ ఫండ్ మనకున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, అంటే చిన్న చిన్న రుణాలను అనేటువంటి వాటిని ఇవి మంజూరు చేస్తాయి. ఈ మైక్రో కంపెనీలు ఏం చేస్తాయంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణాలను తీసుకుని ఇవి గ్రామీణ ప్రాంతాలలోను పట్టణ ప్రాంతాలలోను రుణాలు అనేటువంటి వాటిని కోరిన వెంటనే మంజూరు చేసేటువంటి సంస్థలు ఇవి కూడా బ్యాంకేతర విత్త సంస్థలని మనం చెప్తాం అనమాట. అయితే ఇవి ఏర్పడాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ మనకు ఒక చట్టం చేసింది. 5 కోట్లు ఉంటేనే, మినిమం 5 కోట్లు ఉంటేనే మీరు మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ పరిధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. తర్వాత బ్యాంకేతర విత్త సంస్థల్లో ప్రాధాన్యత ఏంటి, కార్యకలాపాలు ఏంటి, విధులు ఏంటి అనేటువంటి వాటిని మనం ఒకసారి చేసుకుందాం. ఎవరో వీటిలోకి రండి అమ్మా, టీవీ వినిపిస్తుంది. అప్పులు రుణాలు మంజూరు చేయటంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, అలాగే వీటికి బ్యాంకేతర విత్త సంస్థలు ఆదాయం పెట్టుబడి లేక మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది, మూలధన మార్కెట్లు వీటి యొక్క పాత్ర ఏంటి, ఉపాధి అవకాశాలు ఏమైనా ఇవి కల్పిస్తున్నాయా, ఫ్యాక్టరింగ్ సేవలు ఏమైనా చేస్తూ ఉన్నాయా, నష్ట నివారణ చేయడానికి ఏం చేస్తూ ఉంటాయి, అవస్థాపన సౌకర్యాల కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి, ప్రత్యేక రంగాలకు ఇవి ఏం చేస్తాయి అనేటువంటి వాటి గురించి ముఖ్యంగా మనం వీటి లక్షణాలు తెలుసుకుందాం. బ్యాంకేతర విత్త సంస్థల యొక్క లక్షణాలు, బ్యాంకేతర విత్త సంస్థల లక్షణాలు అనేటువంటి చూద్దాం ఒకసారి. ఈ యొక్క 10 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే బ్యాంకేతర విత్త సంస్థలు అవి నిర్వహించేటువంటి అనేక విధులను నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని పనులు అనేటువంటివి చేయజాలం. ఎందుకంటే బ్యాంకులకు ఉన్నటువంటి వెసులుబాటు, స్వేచ్ఛ మామూలు వాణిజ్య బ్యాంకులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ బ్యాంకేతర విత్త సంస్థలకు ఉండదు. ఫస్ట్ వన్. రెండోది, బ్యాంకింగ్ సంస్థ వలె ఇవి డిపాజిట్లను స్వీకరించవు. అంటే సేవింగ్ డిపాజిట్లని, రికరింగ్ డిపాజిట్లని, కరెంట్ డిపాజిట్లని, ఫిక్స్డ్ డిపాజిట్లని ఇలాంటి వాటిని ఇవి సేకరించలేవు. ఖాతాదారులు డిమాండ్ చేయగానే వెంటనే ఇవి తిరిగి చెల్లించే బాధ్యతను కలిగి ఉండవు. అదే మనం బ్యాంకులో మనం ఎప్పుడంటే అప్పుడు మనం డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంకుకి వెళ్ళైనా ఏటీఎం ద్వారా మనం డబ్బులు తీసుకోవచ్చు. అవి బ్యాంకేతర విత్త సంస్థల ద్వారా అయితే మనకి ఇవి తిరిగి మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు అనమాట. రెండవది, ఆర్బీఐ కానీ ఈ బాధ్యత సేకరించిన డిపాజిట్లకి ఇవి ఆర్బీఐకి ఎలాంటి సంబంధం లేదు. మేమేమి అందులో మిమ్మల్ని డబ్బులు దాచుకోమని లేదు, వాళ్ళు ఇస్తారా ఎగ్గొడతారో మాకు తెలియదు, అది మీ ఇష్టం అని ఇవి
బాధ్యత అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ బాధ్యత వహించదు. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం బ్యాంకేతర ఇతర సంస్థలు కూడా ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి. అయితే ఇవి ఎలా లైసెన్స్ పొందుతాయి? కంపెనీల చట్టం ప్రకారం ఇవి రిజిస్టర్ అవుతాయి. ప్రభుత్వ సంస్థల నియంత్రణలో ఒకవేళ ఉన్నాయనుకో, ఇవి ఆర్బీఐ దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అలాగే బ్యాంకింగ్ రంగం కొన్ని రకాలైన విత్త సౌకర్యాలు పరిమితమైతే బ్యాంకేతర విత్త సంస్థలు అన్ని వర్గాలకు అన్ని సేవలకు కూడా ఇవి విస్తరించి రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తాయి. ఉదాహరణకి మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఆ మైక్రో ఫైనాన్స్ ఎస్కేఎస్ అనేటువంటి మైక్రో ఫైనాన్స్ కంపెనీ చాలా పెద్దది. ఎన్నో 50 అంతస్తుల ఉన్నటువంటి కంపెనీ, వాళ్ళ బిల్డింగ్ ఉన్నది హైదరాబాద్లో. అంత పెద్ద కంపెనీ అనమాట. అంటే అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరికీ కూడా రుణాలు, అటు వ్యాపారస్తులకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి, కూలి పని చేసుకున్నటువంటి వారికి అందరికీ కూడా రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తాయి. కాకపోతే బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీని ఇవి వసూలు చేస్తాయి. ఉదాహరణకు 20%, 30%. బ్యాంకులు 10, 11, 12 అలా వసూలు చేస్తూ ఉంటాయి. ఇవి 30, 40% కూడా వసూలు చేస్తూ ఉంటాయి వడ్డీని. వడ్డీ మీద వడ్డీ వేస్తూ ఉంటాయి, వడ్డీ తిరిగి చెల్లించకపోతే. తర్వాత 1999లో చేసిన చట్టం ప్రకారం ప్రతి నాన్ బ్యాంకింగ్ సంస్థ 2 కోట్ల రూపాయల వ్యయం అధీకృత మూలధనాన్ని కలిగి ఉండాలి. కంపల్సరీగా 2 కోట్లు అది అథరైజ్డ్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఇతర ఆకర్షణలు చూపి అధిక మొత్తంలో డిపాజిట్లను ఇవి సేకరించగలుగుతూ ఉన్నాయి. బ్యాంకేతర ఇతర సంస్థలు ఏం చేస్తున్నాయంటే రుణాలు పొందడం అసాధ్యం అనుకున్న హోల్సేల్ చిల్లర వర్తకులకు, చిన్న పరిశ్రమలకు, వ్యవసాయం, ఉపాధి అవకాశం పొందే వారికి ఏకైక మార్గంగా ఈ సంస్థ నిలుస్తుంది. బ్యాంకేతర ఇంత చెప్పుకున్నట్టు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో. అలాగే రుణాలు మంజూరు చేయటకు షూరిటీలు ఏమీ అడగవు ఇవి. కాకపోతే వడ్డీని ఇందా చెప్పుకున్నట్లుగా మనం చూడండి, 24 నుంచి 36% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. అదే బ్యాంకులు అయితే 12 నుంచి 14% వసూలు చేస్తాయి. రెట్టింపు అనమాట, డబుల్ వడ్డీని వసూలు చేస్తున్నాయి ఇక్కడ ఇవి బ్యాంకేతర విత్త సంస్థలు. తర్వాత చిట్ ఫండ్ కంపెనీలు, బీమా కంపెనీలు అనేటువంటివి డిస్కౌంటింగ్ చేసుకుని అద్దె కొనుగోలు, లీజింగ్, మ్యూచువల్ ఫండ్లు, మర్చెంట్ బ్యాంకింగ్ మొదలైన వైవిధ్యభరితమైన వ్యాపారాలను ఇవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. అయితే ఈ బ్యాంకేతర విత్త సంస్థల అభివృద్ధికి ఏ అంశాలు ఎక్కువ దోహదం చేస్తున్నాయి అంటే మనకి బ్యాంకేతర విత్త సంస్థలు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉన్నాయి. మార్చి 31, 2014 నాటికి వీటి సంఖ్య చూసినట్లయితే మనకి 12,029 చేరుకుంది బ్యాంకేతర విత్త సంస్థలు. ఇవి అభివృద్ధి చెందినంతగా మిగిలినటువంటి సంస్థలు అంతగా అభివృద్ధి చెందలేకపోయినాయి. ఎందుకంటే ఇవి ప్రజలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పేదవారికి, ధనికులకి, మధ్య తరగతి వారికి అందరికీ కూడా రుణాలు అనేటువంటి వాటిని చక్కగా మంజూరు చేస్తా ఉన్నాయి కావలసినటువంటి అవసరాలకు అనుగుణంగా. అందుగురించి ఇవి ప్రజలు వీటిపై ఎక్కువగా రుణాలు తొందరగా మంజూరు చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్తే ఆ షూరిటీ అడుగుతారు, ఈ షూరిటీ అడుగుతారు, అది కావాలంటారు, ఇది కావాలంటారని ఆ బాధలు పడలేక ఈ బ్యాంకేతర సంస్థల దగ్గరికి వెళ్ళి కావలసిన వెంటనే రుణాలను పొంది ఇవి అందరికీ కూడా ఈ రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తారు. అందుగురించి ఇవి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అలాగే బ్యాంకేతర విత్త సంస్థలు ఈ రుణాలు మంజూరు వంటి సాంప్రదాయక విధులు మాత్రమే కాకుండా లీజింగ్, తర్వాత ఎల్ఐసిలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి ఇందులో బ్యాంకేతర విత్త సంస్థల్లో చాలా ఉంది. చూడండి, ఎక్సైడ్ ఇన్సూరెన్స్ అని, తర్వాత మన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఇలాంటివి కూడా చాలా కంపెనీలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంకులు కాకుండా ఇవి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా తప్పనిసరిగా ఐఆర్డిఏ రూల్స్ ప్రకారమే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఉంది మనకు భారతదేశానికి. ఆ సంస్థ నియంత్రణలోనే ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అవి రూల్స్, రెగ్యులేషన్స్ కంపల్సరిగా ప్రభుత్వ రంగంలో ఉన్న, ప్రైవేట్ రంగంలో ఉన్న తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోసం ఇవి రూల్స్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అలాగే బ్యాంకేతర విత్త సంస్థలు ఇవి డిపాజిట్లు చేయటం, సెక్యూరిటీ లేకపోవడం, రిస్క్ ఉండటం వల్ల అధిక వడ్డీలు కస్టమర్లకు ఇస్తాయి. బ్యాంకింగ్ రంగానికి ఇవి పోటీగా పనిచేస్తాయి. బ్యాంకులతో పాటు పోటీగా ఈ యొక్క కార్యక్రమాలను ఇవి నిర్వహిస్తూ ఉన్నాయి. అలాగే పొదుపును సమీకరించి మూలధనంగా మారుస్తూ దేశంలో పొదుపు చేయడానికి, మూలధనం పెట్టుబడి ఎక్కువగా ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతా ఉన్నాయి అన్నమాట.
ఆర్థిక అభివృద్ధికి ఇవి చాలా ఉపయోగపడతా ఉన్నాయి. అంటే దేశం ఆర్థికాభివృద్ధి అంటే రుణాలు మంజూరు చేసి తద్వారా ఉత్పత్తి జరగటానికి, ఆర్థికాభివృద్ధి జరగటానికి, పేదరిక నిర్మూలించడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతా ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంలో మంజూరు చేసేటువంటి రుణాలకి ఇవి ప్రత్యేకమైనటువంటి పేరెనికి గన్నవని చెప్పవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్లుగా మార్చిన మూలధన మార్కెట్లో కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. మనకి ఎల్ఐసి, జిఐఎస్, ఎల్ఐసి కూడా మనకి బ్యాంకేతర విత్త సంస్థే. అలాగే జిఐఎస్ సాధారణ బీమా సంస్థ, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ చేసేటువంటి సంస్థలు. ఇప్పుడు ఎక్కువగా వీటికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది ఇన్సూరెన్స్ కంపెనీలకు. ప్రభుత్వ ఖజానాకు ఇవి ఎక్కువ భారీ మొత్తంలో నిధులు అనేటువంటి వాటిని మంజూరు బాగా పేరెనికగా ఉన్నటువంటి బ్యాంకేతర విత్త సంస్థలు చూడండి. ఇండియా బుల్స్ అనేటువంటి హోమ్ లోన్స్ ఇస్తుంది ఎక్కువ. ఇది ఇండియన్ బుల్స్ ప్రజల దగ్గర నుంచి రుణాలు సేకరిస్తుంది. తర్వాత IIFL ఇలా చెప్పుకున్నాం, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని. IIFL, టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కంపెనీలు, DHFL, రెలిగేర్ హోమ్ లోన్స్ ఇస్తుంది, ఒక రెలిగేర్ కూడా. అలాగే LIC, ఫుల్లర్టన్ ఇండియా, ఈ కంపెనీలన్నీ కూడా బ్యాంకేతర విత్త సంస్థలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి ఈరోజు చెప్పుకున్నది రివిజన్ చేసుకుందాం. బ్యాంకేతర విత్త సంస్థలు అంటే ఏంటి, అవి బ్యాంకులకు బ్యాంకేతర విత్త సంస్థలకు మధ్య గల భేదాలు ఏంటి, ఇవి ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాయి అనేటువంటి, ఇది నిర్వర్తించేటువంటి విధులు ఏంటి అనేటువంటివి తెలుసుకున్నాం. ఇవి బ్యాంకులు కాదు కానీ చట్టం ప్రకారం, కంపెనీల చట్టం ప్రకారం ఇవి ఏర్పాటు చేయబడినాయి. వీటిని డబ్బులు స్వీకరించేటువంటి అధికారం ఉండదు. కాబట్టి చెక్కులు అలాంటి వాటిని కూడా ఇవి బ్యాంకుల్లాగా ఇవ్వలేవు, డీడీలు కూడా చెల్లించలేవు. అలాగే రుణాలు మంజూరు చేయడంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కాకుండా సాధారణ చిల్లర వర్తలకు కూడా, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇవి ఎన్నుకుంటాయి. ఇలాంటి ఏటీఎం కార్డులు అలాంటివి ఏమి కూడా బ్యాంకుల్లాగా ఇవి మంజూరు చేయవు. పోటీని తట్టుకుని వడ్డీ రేట్ అనేటువంటి అధికంగా వడ్డీ చేస్తాయి. బ్యాంకులతో పోల్చుకున్నట్లయితే ఇవి ఒక మెకానిజాన్ని కలిగి ఉండవు. నగదుని సిఆర్ఆర్ని బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర దాచుకోవాల్సినటువంటి పరిస్థితి బ్యాంకుల్లాగా వీటికి ఉండదు. ఇవి బ్యాంకేతర విత్త సంస్థలు మనం డిపాజిట్లు స్వీకరించే ఆధారంగా, వాటికి నిర్వహణ ఆధారంగా మనం వర్గీకరిస్తాము. అసెట్ ఫైనాన్స్ కంపెనీలని, పెట్టుబడి కంపెనీలని, పరపతిని అందించే కంపెనీలని, అవస్థాపన సౌకర్యాలు కల్పించేటువంటి వాటివని, చిట్ ఫండ్ కంపెనీలని, మ్యూచువల్ ఫండ్ అని, మైక్రో ఫైనాన్స్ కంపెనీలని, ఇవన్నీ చెప్పుకుంటాం. అసెట్ ఫైనాన్స్ కంపెనీలు అని చెప్పుకున్నప్పుడు ఇవి ముఖ్యంగా ఆస్తులను సృష్టించేటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు, వాటికి ఎక్కువగా రుణాలు అనేటువంటి వాటి మంజూరు చేస్తూ ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ముఖ్యంగా సెక్యూరిటీ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు వీటిని కొంటూ ఉంటాయి. ఉదాహరణ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వారి ఉన్నటువంటి పెట్టుబడుల కంపెనీ. అంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ ద్వారా షేర్ మార్కెట్లు అమ్మటం, కొనటం ఇవి చేస్తూ ఉన్నాం అనమాట. అలాగే లోన్ ఇచ్చేటువంటి కంపెనీలు, మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ లాంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అవస్థాపన సౌకర్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు, IIFL ఇందులో చెప్పుకున్నట్టుగా ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఉదాహరణగా మనం ఇవి ఎక్కువ శాతం 70% పైగా రుణాలు మంజూరు చేయడానికి పెద్ద పెద్దగా ఇవి రుణాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. అలాగే చిట్ ఫండ్ కంపెనీలు శ్రీరామ్ అని, మార్గదర్శి అని, కపిల్ చిట్స్ అని, ఇవన్నీ ప్రజల దగ్గర నుంచి సంవత్సరానికి ఎంత, నెలకింత అలాగా వసూలు చేసి కట్టించుకుని వాళ్లకు వ్యాపారాన్ని ఇవి నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే రుణాలు కూడా మంజూరు చేస్తూ ఉంటాయి ఈ కంపెనీలు. అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఇవి SBI చిప్ అని, ఫ్రాంక్లిన్ అని, HDFC అని. అంటే బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బుల కన్నా మనకి మ్యూచువల్ ఫండ్స్లో దాచుకున్నట్టయితే మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది నిలకడగా. సిప్ అనేటువంటి ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్లో సిప్ ప్రతి నెల మనం డబ్బులు కట్టుకున్నట్లయితే మనకు వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది. ఇందులో డబ్బులు దాచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి మనం సిప్ సిస్టంలో. అంటే బ్యాంకుల్లో కన్నా మనకి ఎక్కువ రాబడి ఇక్కడ వస్తుంది అనమాట. బ్యాంకేతర సంస్థ అనేటువంటి సిప్పులు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు షేర్ మార్కెట్లో మన దగ్గర మనం దాచుకున్నటువంటి డబ్బులను వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అయితే మనకు ఒప్పందం ప్రకారం మనకు ఎంతైతే మనం ఏ ఒప్పందం ప్రకారం అయితే తీసుకున్నామో అవి మనకి వడ్డీ రేట్లు తిరిగి అలాగా చెల్లిస్తాయి అనమాట. ఇవి ప్రాధాన్యమైనటువంటి విధులను ఇవి నిర్వహిస్తున్నాయి అనమాట. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట్లోను, ఉపాధి కల్పించడంలోను, ఫ్యాక్టరింగ్ సేవలు నిర్వహించడంలోను, నష్టభయాన్ని నివారించడంలోను, తర్వాత కావాల్సినటువంటి సౌకర్యాలు
అవస్థాపన సౌకర్యాలు కల్పించడం, రుణాలు మంజూరు చేయడం, ప్రత్యేకమైనటువంటి రంగాలలో కూడా ఇవి రుణాలు అనేటువంటి వాటిని అందిస్తూ ఉన్నాయి. తర్వాత మనకి ఇవి ఈ లక్షణాలు మనం చూసుకున్నప్పుడు చాలా ఉన్నాయి. ఇవి బ్యాంకులు కాదు కానీ ఈ బ్యాంకులు చేసేటువంటి పనులు, కొన్ని రుణాలు మంజూరు చేసేటువంటి కంపెనీలు ఇవి. మన కంపెనీల చట్టం ప్రకారం ఇవి ఏర్పాటయ్యి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల్ని ఇవి అందిస్తూ ఉన్నాయి అన్నమాట. కంపెనీల చట్టం ప్రకారం ఇవి మనకు ఏర్పాటయ్యి రుణాలు మంజూరు అనేటువంటివి అందిస్తాం. అయితే అందులో మనకి వడ్డీ రేట్ అనేటువంటి, ఉదాహరణకి 24 నుంచి 36% వరకు కూడా వడ్డీ రేట్ అనేటువంటి వాటిని వసూలు చేస్తాం. అయితే కావలసినప్పుడు వెంటనే రుణాలు అనేటువంటి వాటిని ఇవి మంజూరు చేసి చిల్లర వర్తకులకి, చిన్న వ్యాపారస్తులకి, పరిశ్రమలకు, అలాగే స్వయం ఉపాధి పొందేటువంటి వారికి, వీళ్ళందరికీ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవి ఎక్కువగా రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవి బ్యాంకేతర విత్త సంస్థలకు సంబంధించిన అభివృద్ధికి దోహదం చేసేటువంటి సంస్థలు. ఇవి బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో మనకి. ఎందుకని అంటే ఎక్కువ ప్రజలకు వీటిపై తొందరగా రుణాలు మంజూరు చేస్తున్నాయి కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా ఇవి ఎక్కువ వడ్డీకి ఈ ఆదాయాన్ని పొంది ఎక్కువగా రుణాలు మంజూరు చేస్తూ ఉన్నాయి. అయితే ఇందులో బ్యాంకుల్లో మనం డబ్బులు దాచుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు, కానీ ఇలాంటి వాటిలో మనం అప్పు తీసుకుంటడం వల్ల రిస్క్ అనేటువంటి ఉంటుంది, వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి దాన్ని ఎలాంటి బాధ్యత వహించదు. కాకపోతే బ్యాంకులకు పోటీగా, ధీటుగా ఈ బ్యాంకేతర విత్త సంస్థలు ఆర్థిక అభివృద్ధిలోను, ఈ యొక్క సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు రుణాలను ఇవ్వటంలోను, తర్వాత వారి యొక్క అవసరాలను తీర్చడంలోను ఇవి ఎక్కువగా దోహదపడుతూ ఉన్నాయి అన్నమాట. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఎక్కువగా రుణాలు అనేటువంటి వాటిని అందిస్తూ ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్లలోను వీటిల్లో కూడా ఇవి ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్లో కూడా సాధారణ బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఈ 3 రకాలుగా ఉన్నటువంటి ఈ బీమా కంపెనీలు కూడా ఎక్కువగా మనకి సహాయపడతా ఉన్నాయి అన్నమాట. ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, బ్యాంకేతర విత్త సంస్థలు. బ్యాంకేతర విత్త సంస్థలు, రైట్? ఇంక సందేహాలు ఉంటే అడగండి అమ్మ ఏమైనా. సార్ నోట్స్ రాసుకోవడానికి పీడిఎఫ్ పెడతారా సార్? పీడిఎఫ్ పెడతాను. ప్రతి లెసన్ మీకు ఎప్పటికప్పుడే పంపేస్తున్నా కదమ్మా పీపీఎఫ్లో, ఇందులో పీపీటీలు మరియు ఇవన్నీ పెడుతున్నా కదమ్మా. ఓకే. ఇంకేంటమ్మా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? వినిపిస్తుందమ్మా చెప్పే మాట? సందేహాలు ఏమైనా ఉన్నాయో చూడండి. ఆపేద్దాం మరి. యూట్యూబ్ లో పెడుతున్నారు కదండి, ప్రతిదీ పెడుతున్నాం యూట్యూబ్లో, మీరు చూడట్లేదు. యూట్యూబ్ చూడండి, లైక్ చేయండి, కావాల్సిన అంతకు షేర్ చేయండి, చూడండి. లింక్ పెడుతున్నా ప్రతిరోజు. నేను సబ్స్క్రైబ్ కూడా చేశానండి. మీరు వెరీ గుడ్, వెరీ గుడ్. సబ్స్క్రైబ్ చేశాను, లైక్ వరకు చూస్తాను. రైట్, మంచిది. ఓకే, సరేనా? ఓకే. ఓకే మరి ఉంటాను. క్లోజ్ చేద్దామా సెషన్? చాలా ఇంపార్టెంట్ ఇది. అదే బాబు, ఒకసారి ట్రై సేవ్ చేద్దాం. ఎక్కడ సేవ్ అవ్వలేదు నాది, రావాలి త్వరగా. అంటే మీటింగ్ క్లోజ్ చేశాను.
మీటింగ్ క్లోజ్ చేశాను. ఆ వీడియో సేవ్ చేయాలి. సేవ్ చేశారా వీడియో? చేయలా, అందుకే నేను పిలిచింది. స్టాప్ షేరింగ్ అప్పుడు